హలో పీపుల్, అందరికీ నమస్తే. అండ్ యూఆర్ వాచింగ్ జన్మలాస్ జాయ్ వరల్డ్. ఏంటి ఇవాళ నేను వచ్చాను అనుకుంటున్నారా? నాట్ ది బచ్చా పార్టీ టీమ్, దేర్ షార్ట్స్ ఫీడ్స్ ఆర్ ఏంటి రీల్స్ అనుకుంటున్నారా? నాట్ ఓన్లీ షార్ట్స్, కిడ్స్వి ఫీడ్స్ అండ్ రీల్సే కాకుండా ఐ కమ్ అప్ విత్ లాంగ్ వీడియోస్ ఆల్సో అండి. లాంగ్ వీడియోస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఏదైనా యూస్ఫుల్ అనిపించేది ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్స్ ఆర్ కామెడీ ఫన్నీ మూమెంట్స్ కాకుండా ఎనీ యూస్ఫుల్ కాంటెంట్ నాకే చూసి ఏదైనా యూస్ఫుల్ అనిపించేదే కాకుండా అంటే నాకు యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాంగ్ విత్ దాట్ అదర్స్ మెనీ అదర్ పీపుల్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనే అలాంటి కాన్సెప్ట్స్ ఏమన్నా అనిపిస్తే, కంటెంట్స్ ఏమైనా నాకు థాట్ఫుల్ వస్తే డెఫినెట్గా మైండ్ఫుల్గా ఆలోచించి తీసుకొస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి లాంగ్ వీడియో వచ్చేసి మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది వాట్ ఇట్ ఈస్ అబౌట్ అనేది. దిస్ ఈజ్ అబౌట్ ది బ్లాక్ బీడ్ చైన్స్, యూస్ఫుల్ ఫర్ మెనీ విమెన్స్ హూ వర్కింగ్ అవుట్ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఎనీ అదర్ firms or stream level or departments lo many working women, not only for the working women as well as housewives who want to wear different kind of patterns, trendy ones. People who would like to wear only gold items, అలాంటి వాళ్ళకి మేబీ useful అవ్వకపోవచ్చు. బట్ దీస్ డేస్ we all know most of the people are wearing imitation jewelry, right? 1 gram gold gaani, microplated gaani, any kind of imitation jewelry they are going with lot of ornaments to wear. ఎందుకంటే మనం ఇప్పుడు గోల్డ్కి కొనలేము, గోల్డ్ కొనలేము. కొన్నా కూడా అఫోర్డ్ చేసినా కూడా 1 or 2 ఐటమ్స్ కంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేము మనం. అండ్ బ్లాక్ బీడ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది విమెన్ విల్ లవ్ టు వేర్ black bits, short, long, whatever it is, according to their choice of wearing, they will definitely love to wear. And this goes short beats aithe this goes with every outfit. Long aithe manam or we cannot wear that long black beads on any సూట్స్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్కి వేసుకోలేము. ట్రెడిషనల్కి అయితే ఫైన్, లెహంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్ అండ్ సారీస్ అలాంటి వాటికి ఓకే. బట్ ఇప్పుడున్న ట్రెండ్కి షార్ట్ బీడ్స్ మాత్రం షార్ట్ బ్లాక్ బీడ్స్ మాత్రం డెఫినెట్గా అన్ని మీదికి వేసుకోవచ్చు మనం, ఆల్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అని నేను అనుకుంటా. అండ్ నేను అనుకోవడమే కాదు, వి సీ దట్ మెనీ విమెన్స్ వేర్ ఇట్, రైట్? సో ఇవాళ నేను చూపించేస్తాను మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్. ఓకే, ఇప్పుడైతే నేను మీకు క్విక్గా చూపించేస్తాను నా షార్ట్ బీట్ కలెక్షన్స్ అన్ని, షార్ట్ బ్లాక్ బీట్ కలెక్షన్స్ అన్నీ. మీరు చూసి ఎన్ని చూపించాను అనేది మాత్రం నాకు కామెంట్లో ప్లేస్ చేయండి. ఇఫ్ యూఆర్ లైకింగ్, ప్లీజ్ లైక్ ఇట్. అండ్ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తుంది ఈ కాంటెంట్ ఆఫ్ వీడియో దట్ యూ హ్యావ్ వాచ్డ్ అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, చూపించినవన్నీ మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూస్తే డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది ఎన్ని చూపించాను అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇది అండి, దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్ దట్ ఐమ్ వేరింగ్. ఇది వచ్చేసి ఒక రూబీ ఉంది అండ్ దీస్ ఆర్ స్టోన్స్, నాట్ సీజర్స్, అమెరికన్ డైమండ్స్ అంటారు చూడండి, మన ఇమిటేషన్ అమెరికన్ డైమండ్స్ అంటారు చూడండి, అలాంటివి. శంఖం డిజైన్ లాగా ఉంది, ఓకేనా? శంఖం ఎగ్జాక్ట్లీ శంఖం కాదు, బట్ ప్యాటర్న్ ఇస్ శంఖం టైప్. లుక్ ఇన్ ద రూబీ అండ్ సరౌండింగ్ అమెరికన్ డైమండ్స్ వైట్లో వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మన రెగ్యులర్ గోల్డ్ చైన్ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ గోల్డ్ చైన్, ట్రెడిషనల్ చైన్ ఉంటుంది చూడండి, ఆ ట్రెడిషనల్ చైన్. ఇక్కడ బ్లాక్ బీడ్స్ మీరు చూసుకోవచ్చు, బ్లాక్ బీడ్ విత్ గోల్డ్ అండ్ 1 2 3 ప్లేసెస్లో వచ్చింది. ఓకే, ఇది మొత్తం. అండ్ దిస్ వన్
నేనైతే ఇది ఒక 4-5 టైమ్స్ వేసుకున్నాను. వేసుకొని ఆఫీస్‌కి గూడా వెళ్ళానండి. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్. ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఆఫీస్‌కెళ్తాను. సమ్ మీటింగ్స్ ఆర్ సమ్ ఎనీ ఈవెంట్స్ ఆర్ అకేషన్స్ ఉన్నప్పుడు. అలాంటి టైంలో నేను వేసుకొని వెళ్ళినప్పుడు ఒక ఇద్దరైతే అడిగారండి నా కొలీగ్స్ కానీ ఇంకా అడిగారు. ఇద్దరు ముగ్గురు అడిగారు. యాహ్! డెఫినెట్‌గా ఇద్దరు ముగ్గురు ఇదే కాదు ఇంకొక 2, 3 కలెక్షన్స్ వేసుకున్నప్పుడు హౌ మెనీ గ్రామ్స్ అండ్ ఎంత పడింది? కాస్ట్ ఎంత? ఎక్స్‌పెన్సివ్ అయిందా? అండ్ ఉన్న ప్రెజెంట్ గోల్డ్ ప్రైజింగ్‌కి అలా అడిగారనమాట. సీ యూ క్యాన్ సీ దిస్. ఇలా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ అడ్జస్టబుల్ రింగ్స్ ఉంటాయి. దిస్ వన్ ఇలాగ అడ్జస్టబుల్ రింగ్స్ ఉంటాయి. 16-18 ఇంచెస్ ఉంటుంది ఇదైతే. ఓకే. అడ్జస్టబుల్ రింగ్స్ ఇక ఇన్ కేస్ హెల్తీ నెక్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 18 ఇంచెస్ అయితే కంపల్సరీ కావాల్సిందే వాళ్ళకి. నార్మల్గా కొంచెం థిన్ నెక్ ఉండి టాల్ నెక్ ఉన్న వాళ్ళకి ఓకే ఫైన్ సరిపోతుంది అనుకుంటున్నా నేను. బికాజ్ హెల్తీ నెక్ ఉండి ఈవెన్ టాల్ ఉన్నా కూడా ఒక 18 ఇంచెస్ అయితే మాత్రం కావాలండి. ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కలెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి గాడ్ మోటివ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు గాడ్ మోటివ్ ఉంటుందండి. గాడ్ మోటివ్ చైన్. నెక్స్ట్ వచ్చేసండి గాడ్ మోటివ్ చైన్. ఓకే. ఈ గాడ్ మోటివ్ వచ్చేసి గణేష్జీ, మన గణేష్జీ చూసుకోవచ్చు మీరు. ఓకే. అండ్ దిస్ చైన్ ఇస్ స్లీక్ ప్యాటర్న్, నాట్ ది రెగ్యులర్ ట్రెడిషనల్ చైన్ ప్యాటర్న్ కాదు ఇది, స్లీక్ ప్యాటర్న్ ఇది. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ బీడ్స్ కావు ఇవి. ఓకే. బ్లాక్ డైమండ్స్ అంటారు వీటిని. ఓకే. బ్లాక్ డైమండ్స్లో మన కోన్ షేప్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా లాక్ అయ్యింది కదా లాకెట్, అది కూడా బ్లాక్ డైమండ్స్, నాట్ ది బ్లాక్ బీడ్స్. ఓకే. ఇది స్లీక్ ప్యాటర్న్. అండ్ లాస్ట్లో ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్లో కూడా వాళ్ళు లాక్ చేసింది బ్లాక్ డైమండ్తో. సో లాకింగ్లో అవసరం లేదు, బట్ వెన్ వీ వేర్ ది పోనీ టైల్స్ అండ్ ఆల్, లాంగ్ నెక్ ఉండి కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకి లాంగ్ నెక్ ఉండి అలా పోనీ టైల్ వేసుకున్నప్పుడు ఇలా మంచి క్యూట్గా కనిపిస్తుంది వెనక్కి. ఓకే. నేను వేసుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా ఉంది. ఓకే. దిస్ ఇస్ ద వన్. ఇది గాడ్ మోటివ్. నేను లార్డ్ మోటివ్స్ ఎక్కువ తీసుకోనండి. చాలా మంచిగా వెరీ రేర్ క్యూట్గా అనిపించి చాలా మంచిగా అనిపించేటివి మాత్రమే తీసుకుంటా. ఓకే. ఇది ఎందుకు తీసుకున్నా అంటే గణేష్జీ అనేది మాత్రం చాలా నక్షి డిజైన్ టైప్లో వచ్చిందండి. ఓకేనా. నక్షి మెటీరియల్ అది. అండ్ వినో నక్షి షేడ్ అవ్వదు. ఇది 1 గ్రామ్ గోల్డ్ మొత్తం ఇది అంతా చైన్. యాంటీ టార్నిష్ మనకు తెలుసు కదా. అండ్ అఫ్కోర్స్ ఏదైనా 1 గ్రామ్ గోల్డ్ కానీ మైక్రోప్లేటెడ్ కానీ ఏదైనా యాంటీ టార్నిష్ ఐటమ్స్ కానీ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటాయండి. ఓకేనా. నార్మల్గా వేసుకొని ఎక్కడెక్కడ పడేసినా కూడా అది మన చేతిలో ఉంటుంది. షేడ్ అవ్వచ్చు. మేబీ ఆ ఫ్యూ మంత్స్లో షేడ్ అవ్వకపోయినా తర్వాత ఒక లాంగ్ టర్మ్ రన్లో మాత్రం రావదు. ఓకే. సో ఇదండి. నేను ఎక్కువ తీసుకోను గాడ్ మోటివ్స్, బట్ నాకు అది క్యూట్గా అనిపించి మంచిగా అనిపిస్తే తప్ప తీసుకోను. సో ఇది ఒక ప్యాటర్న్. అండ్ నాకు ఇది ఎందుకు మంచిగా అనిపించింది అంటే నక్షి డిజైన్ అంటే నక్షి పెండెంట్ అలాంగ్ విత్ దాట్ కోన్ బ్లాక్ బీడ్ కాకుండా బ్లాక్ డైమండ్ ఇచ్చిండ్రు చూడండి, అది మంచిగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఓకే. ఇది కూడా బ్లాక్ డైమండ్ స్టోన్ అండి, నాట్ కుందన్, నాట్ రెగ్యులర్ స్టోన్, అలాంటివి ఏం లేదు. అండ్ షాప్ ఐ మీన్ అవుట్లెట్ ఎక్కడ పర్చేస్ చేసా, ఈ అవుట్లెట్ స్టోర్ డీటెయిల్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ వాట్ ఇట్ ఈస్ అనేది ఐ విల్ షో యూ. ప్లీజ్ వాచ్ అంటిల్ దెన్. ఐ మీన్ ఐ విల్ టెల్ యూ
అండ్ ఆన్లైన్ ఏంటి అనేది కూడా ఐ షో యూ దాట్. దిస్ వన్ సి ఇలా ఉంది. ఇక్కడ కూడా 3 ప్లేసెస్‌లో బ్లాక్ బీడ్స్ వచ్చాయి. అండ్ అగైన్ దీస్ ఆర్ నాట్ బ్లాక్ డైమండ్స్ అండి. బ్లాక్ బీడ్స్. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ గోల్డ్ చైన్ లాంటిది. మన రెగ్యులర్ ట్రెడిషనల్ గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా, పాతకాలం చైన్స్, అలాంటి చైన్ ప్యాటర్న్ ఇది. ఓకే. ఈ బ్లాక్ డైమండ్కి దిస్ ఇస్ నాట్ స్టోన్ అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, రెగ్యులర్ వ్యూ ఉండేటివి మాత్రం నేనైతే తీసుకోను, యూనిక్ అనిపించేటివి తప్ప. దాని చుట్టూ అమెరికన్ డైమండ్ స్టోన్స్ ఒక డ్రాప్ లాగా కనిపిస్తుంది కదా షేప్ మనకి, ఆ చుట్టూ వైట్ అమెరికన్ స్టోన్స్ అవి. సీజర్స్ కూడా కావు, బికాజ్ దీస్ డేస్ సీజర్స్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఐ మీన్ దట్ ట్రెండ్ ఇస్ ఆన్ అండ్ ఆఫ్. ఓకే, నాట్ ఆన్ గోయింగ్ ట్రెండ్, ఆన్ అండ్ ఆఫ్ ట్రెండింగ్ అది. ఓకేనా. 18 ఇంచెస్ ఉంటాయి వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు లేదు, మీకు హెల్తీ నెక్ వచ్చేసి ఉంది, మీకు దాన్ని ఇంకా ప్రెస్ చేయలేదు నేను, జస్ట్ ఇలా చూపిస్తున్నా చూడండి. ఇంకో హౌ ఇట్ ఈస్, బాగుందా? ఓకే, ఇలా ఉంటుంది. కొంచెం పైకే పెట్టుకున్నాను నేను. ఇంకొక రింగ్ ఉంది, కిందికి వస్తుంది అది పెట్టుకుంటే. సో దిస్ ఈజ్ వన్ కైండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి ఇది డబుల్ లేయర్డ్. ఓకే, డబుల్ లేయర్డ్. అండ్ ఇది వచ్చేసి నక్షి మోడల్ కాసులు, 2 అమ్మవారి కాసులు, లక్ష్మీ అమ్మవారి కాసులు. అక్కడ వచ్చేసి దిస్ వన్ వచ్చేసి మీకు చూస్తున్నారా, 2 ఎలిఫెంట్స్ సరౌండెడ్ బై క్రౌన్ టైప్, ఇన్ ద మిడిల్ ఫ్లవర్ వచ్చింది. ఓకే, అండ్ డబుల్ లేయర్డ్ చైన్ ఇది. 1 లేయర్ ఏమో చైన్ వచ్చింది, 1 లేయర్ ఏమో స్టార్టింగ్ విత్ ద చైన్, సబ్సిక్వెంట్లీ గోయింగ్ విత్ బ్లాక్ బీట్. ఓకే, స్టార్ట్ అయింది చైన్తోని, మళ్ళీ సెకండ్ లేయర్ బ్లాక్ బీడ్ వచ్చి మళ్ళీ చైన్ వచ్చింది, ఇంకొక లేయర్ ఏమో మొత్తం చైన్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. నేను రీసెంట్గా వేసుకున్నా, ఇది కొన్నప్పటి నుంచి మాత్రం రీసెంట్గా వేసుకున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కలెక్షన్స్ అండి నేను రీసెంట్గా అంటే మార్చ్లో కొన్నా. మార్చ్ 7th రోజు కొనుక్కున్నా. నేను మా సిస్టర్ ఇన్ లా ఇద్దరం కొనుక్కున్నాము. తను కూడా ఒక 4-5 ఐ గెస్ బ్లాక్ బీడ్స్ కొనుక్కుంది, తనకు కూడా ఆఫీస్కి యూజ్ వస్తుంది అని. ఓకే, సో ఇలా ఉంది, చూస్తున్నారా. సేమ్ ప్యాటర్న్ నా సిస్టర్ ఇన్ లా దగ్గర కూడా ఉంది. ఐ మీన్ దిస్ డిజైన్ అండ్ ప్యాటర్న్, బట్ ఇక్కడ మాత్రం ట్రెడిషనల్గా ఉంది, తనకి ఇలా రాలేదన్నమాట. ఓకే, ఇదొకటి. అండ్ గాడ్ మోటివ్ ఇందాక గణేష్ జీ చూపించాను కదా, నా సిస్టర్ ఇన్ లా దగ్గర కూడా సేమ్ ఉంది, బట్ చైన్ తక్కువ వచ్చి దాని దగ్గర దానికి బ్లాక్ బీడ్స్ ఎక్కువ వచ్చాయి. ఇది నా ఫేవరెట్ అండి. అండ్ ఇదైతే సారీస్కి డెఫినెట్గా బాగుంటుంది, సారీస్కి అండ్ సూట్స్కి ట్రెడిషనల్ వేర్ వేసుకోవచ్చు అండి. దిస్ కెనాట్ గో విత్ వెస్టర్న్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాక్టైల్ పార్టీస్కి కూడా వీ కెన్ నాట్ వేర్ దిస్. దట్ విల్ నాట్ కంప్లీట్ దట్ అవుట్ఫిట్స్ అనమాట. ఇలా ఉంది. హౌ ఇస్ ఇట్? నాకైతే చాలా నచ్చింది. నేను రీసెంట్గా ఆఫీస్కి ఒక ఈవెంట్కి సమ్ అకేషన్, ఐ డోంట్ రిమెంబర్ దట్, వేసుకున్నాను. బాగుంది, చాలామందికి నచ్చింది. ఎప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు రెస్ట్ రూమ్స్కి వెళ్తాం కదా, మనం రెస్ట్ రూమ్లో వెళ్ళినప్పుడు ఈవెన్ తెలియని వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ చూస్తే అడుగుతారనమాట. రెస్ట్ రూమ్లో మనం వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద లేడీస్ విల్ కనెక్ట్ దేర్ కదా. సో అక్కడ అడిగిన వాళ్ళు నాకు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఒక 2 అడిగారు. సో అలా
how many grams and how much is I mean how much that really cost అని అంటే నాకు చాలా మంచిగా అనిపించింది చూడగానే, ఐ మీన్ వినగానే చెవులు వినసొంపుగా అనిపించింది అనమాట. అయితే నేను గోల్డ్ కాదు అది, 1 గ్రామ్ అని అంటే 1 గ్రామ్ కైండ్, బట్ 1 గ్రామ్లో కూడా బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని చెప్తే వాళ్ళు స్టోర్ నేమ్ తీసుకొని మరి స్టోర్కి విజిట్ అయ్యి వాళ్ళు పర్చేస్ కూడా చేసుకున్నారండి. యా, సో దిస్ ఈస్ ది అదర్ వన్. ఇది నేను 2 years అయిందండి తీసుకొని. దిస్ వన్ యూ కెన్ సీ పింక్ స్టోన్, ఇవి అన్కట్ డైమండ్స్. ఓకే, కింద వచ్చేసి మళ్ళీ ఇది కూడా రెగ్యులర్ మన ట్రెడిషనల్ చైన్ అండి, గోల్డ్ చైన్ విత్ ది 2 ఎండ్స్లో మనకి బ్లాక్ బీడ్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడంతా. సో 2 years అయింది. 2 years కానీ 3 years కానీ వాట్స్ ఎవర్ 4 years కానీ టైం పీరియడ్ ఎంత అని ఉండని, మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అది. ఇది మాత్రం ఫర్ షూర్ అండి. ఎనీ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్, నాట్ ఓన్లీ దీస్ బట్ ఎనీ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంది. ఈవెన్ దెర్ ఆర్ పీపుల్ హూ మెయింటైన్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్, 5 to 6 years కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం గోల్డ్ కొనలేం కాబట్టి ఐ వుడ్ లైక్ టు గో విత్ ఆల్ ఆఫ్ దీస్ కలెక్షన్స్. కొంచెం ట్రెండీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ కంటెంట్ అనిపించింది నాకు చూపెట్టాలి అని అనుకున్నా మీకు. సో ఇలా ఉందండి దిస్ వన్. నేను చాలా ఒకేషన్స్కి కూడా వేసుకున్నాను చిన్న చిన్న. ఇది మాత్రం నాట్ ఓన్లీ ట్రెడిషనల్, ఇది డెఫినెట్గా మన వెస్టర్న్ వేర్స్కి, ఈవెన్ కాక్టైల్ పార్టీస్కి కానీ ఏదైనా ఫార్మల్స్కి కూడా మ్యాచ్ అవుతుందండి. ఐ మీన్ దిస్ క్యాన్ కంప్లీట్ దట్ అవుట్ఫిట్ వాట్ ఎవర్ యు ఆర్ వేరింగ్. అలా మిమ్మల్ని చూడగానే వాళ్ళ ఐస్ పడిపోతాయి అన్నమాట మీ మీద. ఓకే, ఇలా ఉంది. లాకెట్ మీద అయితే డెఫినెట్గా ఐస్ పడిపోతుంది. ఐ క్యాచ్ ఇలాగుంది ఆ పెండెంట్ అయితే. సో నాకు అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఓకే, గోల్డ్ లాకెట్ లాగానే ఐ మీన్ గోల్డ్ అన్నట్టే అనిపించింది. నేను వేసుకున్నా కూడా నన్ను ఇప్పుడే కాదు 1-2 years బ్యాక్ కూడా సేమ్ చాలామంది అడిగారు. బట్ అట్ దట్ టైమ్ ఐ డెంట్ టెల్ ఎనీ వన్ వాట్ ఈస్ అ స్టోర్, విచ్ ఈస్ అ స్టోర్, వేర్ ఇట్ ప్లేస్ అని. రీసెంట్గా మాత్రం నేను చెప్పాను అడిగిన వాళ్ళకి చాలామందికి. ఆఫీస్లోనైతే ఆఫీస్లోనే అడిగారండి, ఇంకెక్కడెక్కడ నన్ను అయితే అడగలేదు. సేమ్ సిచ్యువేషన్ నా సిస్టర్ ఇన్ లాకి కూడా ఐ మీన్ నా సిస్టర్ ఇన్ లా కూడా ఫేస్ అయింది. తనని కూడా ఆఫీస్లో అడిగారంట ఎక్కడ కొన్నావు, ఎన్ని గ్రామ్స్, ఎంత పడింది అని. ఇదండి చాలా బాగుంది కదా, క్యూట్గా పెండెంట్. అండ్ ఇది కూడా రెగ్యులర్ మన గోల్డ్ ట్రెడిషనల్ చైన్ ప్యాటర్నే. ఇక్కడ వచ్చేసి మనకి నేను ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్స్కి 3 balls 3 beads అట్లా ఉంది కదా లాక్. ఇక్కడ గోల్డ్ని లాక్ చేసేటప్పుడు, ఐ మీన్ చైన్ని లాక్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి 1 2 అండ్ ఇక్కడ వచ్చేసి 2 లాకింగ్కి, పెండెంట్ లాకింగ్కి. అండ్ ఇది కూడా బాగుంటుందండి. ఇది కూడా మీకు సూట్స్ వేసుకోవచ్చు, సారీస్కి, సింపుల్ సారీస్, ఎనీ ట్రెడిషనల్ సారీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్, ట్యాంక్ టాప్ వేసుకొని జీన్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈవెన్ క్రాప్ టాప్స్కి, లెహెంగాస్కి, హాఫ్ సారీస్కి, ఏదైనా వాటికి మీరు వేసుకోవచ్చు. ఈవెన్ ఫార్మల్స్కి, మీట్ ఫార్మల్స్కి మనకి అలా కూడా అన్నిటికీ బాగుంటుంది ఇది కూడా. Because that pendant is giving that look to wear on any outfit. నాకైతే అట్లా అనిపించింది. అండ్ మీరు చూస్తూ ఉంటే మాత్రం చెప్పండి మీకు వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్, వాట్ ఈస్ ఐటమ్ దట్ యూ హ్యావ్ లైక్ ద మోస్ట్ అండ్ ఏది మీకు చాలా నచ్చింది అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, గ్రీన్ ఎమరాల్డ్ వచ్చింది.
ఎమరాల్డ్ స్టోన్ కింద మన చక్రం లాగా వీల్ లాగా ఒక ఫ్లవర్ వచ్చి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ సరౌండింగ్ అన్కట్ స్టోన్స్ అవి. ఓకే, అన్కట్ డైమండ్ స్టోన్స్ అవి, నాట్ రెగ్యులర్ సీజర్స్ కాదు, అమెరికన్ డైమండ్స్ కాదు, అన్కట్ స్టోన్స్ వచ్చింది. అండ్ దీనికి కూడా రింగ్స్ వచ్చాయి, అడ్జస్టబుల్ రింగ్స్. ఎవ్రీ చైన్ హ్యాస్ ది అడ్జస్టబుల్ రింగ్ based on your preferable adjustment of wearing it. మీకు హై నెక్కి కావాలా లేకపోతే కిందికి కావాలా, డ్రెస్ బట్టి, డ్రెస్ ఇక్కడికి ఉంది అండ్ ఇఫ్ యూ వాంట్ టు వేర్ టిల్ హియర్, అలా అడ్జస్టబుల్ రింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు చాలా క్వాలిటీ బెస్ట్ ఉంటుంది వాళ్ళవి ఏ ఐటమ్ అయినా. నేనైతే బ్లాక్ బీడ్స్ ఎప్పుడు తీసుకుంటుండే అండ్ ఒక కడా తీసుకున్నా అంతే. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గరే కొనుక్కుంటున్నాను. బ్లాక్ బీడ్స్ అయితే స్పెషల్గా అండి. ఎనీ అదర్ 1 గ్రామ్ గోల్డ్ ఆర్ మైక్రో ప్లేటెడ్ ఏదైనా వేరే యూనిక్ అనిపించే డిజైన్స్ నేను ఐ ప్రిఫర్ గోయింగ్ బేగం బజార్ అండ్ పర్చేస్ దేర్. బట్ దిస్ బ్లాక్ బీడ్స్ ఐ గో అండ్ చూస్ ఫ్రమ్ దేర్ స్టోర్ ఓన్లీ. ఓకే, ఏంటి ఎక్కడుంది, ఎలా ఆన్లైన్లో ఎక్కడ ఉంది, ఏంది ఆ పేజ్ అనేది నేను చెప్తాను. చూడండి, వేసుకుంటే ఇలా ఉంది. How does it looks? Okay, let's go on to the next item. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న ట్రెండింగ్ జ్యువెలరీ. ఏంటా జ్యువెలరీ అంటే ఇక జడావు లాకెట్. వాట్ ఇట్ ఈస్, జడావు అంటారు కదా, జడావు కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఎక్కువ చూస్తున్నాం మనం 1 గ్రామ్ గోల్డ్స్లో. ఇది జడావు లాకెట్ వచ్చింది. ఇది ఇప్పటివరకు నేను వేసుకోలేదు, ఏ అవుట్ఫిట్ మీదకి వేసుకోలేదు. దేనికి వేసుకోవాలో నాకు అర్థం కాలేదు కాబట్టి దీని దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటివరకు. ఇప్పుడే మీకే ఫస్ట్ టైం వేసుకొని చూపిస్తున్నా. అండ్ చైన్స్ ఇక్కడక్కడ, దట్స్ ఓకే, ఎక్కడైనా ఉంటుంది. ఓకే, యా, వేసుకొని చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది లాకెట్. ఓకే, ఇప్పుడే వేసుకొని చూస్తున్నాను నేను. ఇక్కడ కూడా 1 2 3 బ్లాక్ బీడ్స్, ఇక్కడ 3 దగ్గర వచ్చింది, 1 2 3. అండ్ దిస్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ చైన్ మోడల్. ఓకేనా, ఇది రీసెంట్గా తీసుకున్నా ఇది నేను. బాగుందా, ఇలా కనిపిస్తుందండి. పింక్, మళ్ళీ మధ్యలో ఒక వైట్ స్టోన్, గ్రీన్ ఫ్లవర్స్ సరౌండింగ్ పింక్ ఫ్లవర్స్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ వచ్చేసి కూడా ట్రెడిషనల్ వన్ అండి. అన్నిటి మీద వేసుకోలేము మనం. అఫ్కోర్స్ ఏదైనా సూట్స్ సారీస్కి బాగుంటుంది, లెహంగాస్, హాఫ్ సారీస్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది సారీస్కి. అండ్ ఇది వచ్చేసి స్లీక్ ప్యాటర్న్ చైన్ ఇచ్చారు, నేను తీసినప్పుడు చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది. ఇక్కడ వెనకనేమో బ్లాక్ బీడ్స్ లాకింగ్ ఇచ్చాడు చైన్, మళ్ళీ ఇక్కడ బ్లాక్ బీడ్స్ విత్ లాకింగ్ పెండెంట్. పెండెంట్కి కింద స్వరోస్కి పర్ల్స్ వచ్చినాయండి. నాట్ ది ప్లాస్టిక్ పర్ల్స్ ఆర్ నాట్ ది రెగ్యులర్ పర్ల్, ఏదైనా యూజ్ చేస్తారు కదా మన జ్యువెలరీలో, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో పర్ల్స్ యూజ్ చేస్తారు కదా ఎక్కడైనా, అలాంటి పర్ల్స్ కాదు ఇది. ప్లాస్టిక్ కాదు, ఇది కాదు, స్వరోస్కి పర్ల్స్ ఇచ్చారు. ఓకే, పెండెంట్ చాలా బాగుందండి. గోల్డ్ కాదు అంటే ఎవరైనా నమ్ముతారా? సారీ, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా మీకు. ఓకే, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది స్లీక్ ప్యాటర్న్ చైన్. ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్ అమ్మే వాళ్ళది, ఆన్లైన్ పేజెస్, ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, స్లీక్ ప్యాటర్న్స్ అమ్ముతారు కదా వాళ్ళు, ఇలాంటి స్లీక్ ప్యాటర్న్. బట్ దిస్ ఇస్ 1 గ్రామ్ వన్. ఓకే, మైక్రోప్లేటెడ్ అండ్ యాంటీ టార్నిష్డ్ మిక్స్ అయి ఉంటుంది. మైక్రోప్లేటెడ్ మిక్స్ అయి ఉంటుంది, యాంటీ టార్నిష్ అండి. అండ్ షేడ్ అవ్వదు, చేంజ్ అవ్వదు క్వాలిటీ అనేది.
నేను యూజ్ చేసినా కాబట్టే నేను యూజ్‌ఫుల్ అనిపిస్తది మీకు అందరికి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకొచ్చాను. చూపిద్దాము మీకు. ఓకే. ఇలా ఉంది. నెక్స్ట్ ఇది గూడా బావుంటదండి. యాహ్! ఇది టెంపుల్ కార్వింగ్ పెండెంట్ అండి. నక్షి మోడల్ ఐ మీన్ నక్షి మెటీరియల్‌లో టెంపుల్ కార్వింగ్. ఒక రూబీ పెండెంట్ వచ్చింది. ఇలా ఉంది. ఓకే. అండ్ ఇది గూడా స్లీక్ ప్యాటర్న్ చైన్ వచ్చింది. యాహ్! నాట్ ది రెగ్యులర్ చైన్ మోడల్. స్లీక్ ప్యాటర్న్ చైన్. అండ్ ఎక్కడైనా అక్కడిక్కడ ఇలా మనం కొనుక్కునేది ఏదైనా జ్యువెలరీ అక్కడిక్కడ ఇలా చైన్స్ ఇట్లా ఫోల్డ్ అవుతాయి. ఈవెన్ గోల్డ్ గూడా అవుతది గదా! సో, అది కొంచెం చూసుకోవాలి మనం అంతే. క్వాలిటీ బావుంటది. ఇలా ఉంది. అండ్ ఇది గూడా దేనికైనా ఏసుకోవచ్చు. బట్ వెస్టర్న్‌కయితే వేసుకోలేము. శారీస్‌కి, సూట్స్‌కి పనికొస్తది. ఓకే. అది ఇట్స్ అప్ టు అస్ అండి. మనం దేనికైనా వేసుకోవచ్చు అంటే దేనికైనా వేసుకోవచ్చు. బట్ లేదు అది ఆ అవుట్‌ఫిట్‌ని కంప్లీట్ చేస్తది ఆ జ్యువెలరీ అనే దాన్ని బట్టి ఏసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ప్రిఫరబ్లీ సూట్స్, సారీస్ వేసుకోవచ్చు. ఓకే. సింపుల్ అవుట్‌ఫిట్స్‌కి గూడా వేసుకోవచ్చు. బట్ నాట్ ఫర్ వెస్టర్న్స్. నెక్స్ట్ ఈ మోడల్ అండి. లేయర్డ్ ప్యాటర్న్. ఓకే. ఇలా ఉంది. దిస్ ఈస్ అ లేయర్డ్ ప్యాటర్న్ చూపిస్తున్నా. ఒక బాల్ లేయర్డ్ విత్ ఇలా. ఇది మస్తు ఉందండి. లేయర్డ్ వన్. ఓకే. యా. ఇది చైన్ ఇక్కడ ఫోల్డ్ అయ్యింది. సో యా ఇలా ఉంది. ఇదా అండి మస్తుంది. ఇది కూడా నేను ఇప్పటివరకు వేసుకోలే. దేని మీదకి వేసుకోలేదు. అంటే దాన్ని ఏ అవుట్‌ఫిట్‌కి వేసుకోవాలా అని కన్‌ఫ్యూజన్‌తోని వేసుకోలేదని కాదు. బట్ ఆ టైం రాలేదనమాట. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి ఎప్పటినుంచి చేద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అనుకుంటున్నా. చేద్దాం బట్ టైమ్ డిడ్ంట్ ఫేవర్. వెన్ టైమ్ ఫేవర్స్ ఎవ్రీథింగ్ ఫాల్స్ అట్ ప్లేస్ అంటారు కదా, రైట్ సిచ్యువేషన్ రైట్ టైం రాలేదు. అండ్ దిస్ వీక్ అండ్ లాస్ట్ వీక్ ఆల్సో నేను చాలా సార్లు అనుకున్నా ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలని, కాదు కుదరలేదు. సీ దిస్ వన్. ఇట్లా ఉంది లాకెట్ లీఫ్. చూపిస్తుందా లీఫ్ 3 పెటల్స్ పెట్టేసి మధ్యలో ఒక ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. పైన లేయర్ ఏమో గోల్డ్ బాల్. సో నా దగ్గర గోల్డ్‌లో ఇట్లా గోల్డ్ బాల్స్‌తోని వచ్చి కింద ఒక స్ట్రింగ్ ఉంటదండి. షార్ట్ వన్. రెడ్, చాలా ఓల్డ్ డిజైన్. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ బ్యాక్ డిజైన్ అది. అది వేసుకొని నాకు బోర్ వచ్చేసింది కూడా అది. ఇప్పుడు వేసుకోమన్నా కూడా వేసుకోను అట్లా అనమాట. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఇగో ఈ సూట్ మీదకి కూడా బాగుంది. ఓకే. అండ్ కాక్టైల్స్‌కి కూడా బాగుంటది అనుకుంటా. కాక్టైల్స్ ఆర్ ఆఫీస్ వేర్, మన క్యాజువల్స్‌కి, ఫార్మల్స్‌కి కూడా బానే ఉంటది. బికాజ్ మీదంతా బ్లాక్ బీడ్స్ వచ్చినాయి కాబట్టి మీకు దేనికి మంచిగా అనిపిస్తున్నది మీకే తెలవాలి. ఐ మీన్ మీరే చెప్పండి కామెంట్‌లో. బికాజ్ నాట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ సేమ్ పర్సెప్షన్ కదా. దేన్నైనా చూసినా మైండ్‌కొస్తుంది. ఫస్ట్ ఏది మైండ్‌కి స్ట్రైక్ అవుతుంది అనేది మన పర్సెప్షన్ లాగా అనమాట. సో, అది చూడంగానే దేనికి బావుంటది, ఏంది బావుందా లేదా అనేది కూడా డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ కదా. ఇదొక మోడల్.
అండ్ ఇది వచ్చేసి స్లీక్ ప్యాటర్న్ చైన్. ఓకే, దిస్ వన్. ఇది బ్లాక్ డైమండ్స్ అండి పైన, గోల్డ్ బాల్స్. ఇవి పింక్ అనేటి మణులు అంటారంట, పింక్ మణులు. నాకు కూడా తెలీదు దాన్ని ఏమంటారో, తెలుసుకున్నా నేను. అది పింక్ పింక్ మణులు అంటారు. అండ్ ఆ పింక్ ప్లేసెస్లో మీకు వద్దు మాకు పింక్ అన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారండి. పింక్ ప్లేస్లో మీకు ఓన్లీ పర్ల్స్ కావాలా, లేకపోతే బ్లాక్ బీడే కావాలా, గోల్డ్ బాల్స్ కావాలా, లేకపోతే ఇంకేదైనా గ్రీన్ ఆర్ పర్పుల్ కావాలా అనేవి చెప్తే మీరు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ లాకెట్ వచ్చేసి ఇలా ఉందండి. ఐ మీన్ పెండెంట్ దీనికి అట్ట లాకింగ్ ఇలా ఉంది. ఫ్లవర్ అన్కట్, ఐ మీన్ సరౌండింగ్ అన్కట్ డైమండ్స్, వైట్, ఇన్ ద మిడిల్ గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్. కింద వచ్చేసి మన టెంపుల్స్కి ఉంటాయి కదా పైన, అట్లా 3, 4, 5 వచ్చినాయి. టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇది వేసుకొని చూపిస్తా. ఇది వేసుకున్నా నేను ఒకసారి, ఏదో సమ్ ఫెస్టివల్కి గుడికి వేసుకున్నా అనుకుంటా. ఇది అడ్జస్టబుల్ రింగ్స్ ఉన్నాయి. ఇంకొంచెం పైకి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మీరు, లేదు కొంచెం కిందికైనా కావాలి నాకు వాళ్ళ డ్రెస్ బట్టి ఆర్ సారీ బట్టి ఏదన్నా అంటే ఇలా పెట్టుకోవచ్చు. బాగుందా? నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా పెండెంట్ బాగుంటుంది. దిస్ వన్, సారీ, దిస్ ఇస్ ద పెండెంట్. ఒక లీఫ్ లాగా వచ్చింది అనమాట. ఒక లీఫ్ మధ్యలో ఫ్లవర్, మొత్తం కింద పెటల్ లీవ్స్, గ్రీన్ కుందన్ అండ్ పింక్ కుందన్. అది స్టోన్ కాదండి, కుందన్ అది. That's not stone. Green and pink one is not stone. Kundans అంటారు చూడండి అలా. అండ్ స్లీక్ ప్యాటర్న్ చైన్. యా, మనం ఆన్లైన్స్లో చూస్తున్నాం కదా స్లీక్ ప్యాటర్న్ చైన్స్. ఓకే, పెండెంట్ లాకింగ్ వచ్చేసి విత్ ద బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. బ్లాక్ బీడ్స్ ఇవి, బీడ్స్. యా, చూడండి ఇలా ఉంది పెట్టుకుంటే. స్లీక్ చైన్ with black diamonds with gold balls, small gold ball locking system. పెండెంట్ వచ్చేసి ఇలా ఉంది. ఓకేనా, ఇంతే అండి. బాగుంది కదా, సింపుల్ అండ్ నైస్. ఇది కూడా నేను వేసుకోలేదు ఇప్పటివరకు, వేసుకోవాలి దేని మీద కన్నా. ఓకే, అండ్ ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇలా, అంటే ఇది నార్మల్గా అలా పెట్టుకున్నా, బట్ దిస్ ఈజ్ నాట్ హౌ ఐ మెయింటైన్ దిస్ వన్. I will show you properly. ఇలా మీకు ప్రజెంట్ చేయడానికి ఇలా పెట్టుకున్నా అంతే, ఇన్ని కలెక్షన్స్. ఓకే, నేను ఎలా మెయింటైన్ చేస్తా అనేది మోస్ట్ ఆఫ్ అస్ నో దిస్. అందరికీ అంటే మ్యాక్సిమం మనందరికీ తెలుసు ఎలా మెయింటైన్ చేయాలి 1 గ్రామ్ గోల్డ్ అనేది. చూపిస్తాను నేను ఇప్పుడు. నేనైతే ఇలా పెట్టుకుంటా అండి, ఇలాంటి కవర్స్లో. ఓకే, ఇలాంటి కవర్స్లో ఫోల్డ్ చేసి నార్మల్గా ఇలా మెయింటైన్ చేస్తాను నేను. This is how I maintain, and I put all of them in this kind of boxes. Okay, అండ్ ఫస్ట్ ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ కవర్స్ మన దగ్గర ఎనఫ్ లేకపోతే, తక్కువ ఉన్నాయి అనుకోండి, అన్ని కలెక్షన్స్ లేవు, ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు. టూ సైడ్స్ వేసుకొని ఇట్లా లాక్ చేసి ఇలా పెట్టేసుకోవడం అంతే. ఓకే, అండ్ నేను ఆల్మోస్ట్ అందులో ఒక 4, 5 మాత్రం 2 years బ్యాక్ నుంచి చూపించా. పింక్ పెండెంట్ వచ్చి డిఫరెంట్గా ఉంది చూడండి, ఇది ఒక 2 years బ్యాక్. ఓకే, అండ్ ఇంకొకటి అమెరికన్ డైమండ్స్ లా ఉంది అని అన్నా కదా, ఇది కూడా ఒక 2 years బ్యాక్. ఎలా ఉంది చూడండి. ఓకే, దిస్ వన్ ఆల్సో 2 years బ్యాక్ ఆల్మోస్ట్. ఓకే,
అండ్ ఇంకొక 1, 2 ఉన్నాయి. అవన్నీ 2 ఇయర్స్ బ్యాక్‌వి. ఇవి వేరేవైతే అన్ని రీసెంట్‌గా తీసుకున్నా నేను. సో, ఇలా పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకుంటాను. దిస్ ఇస్ హౌ ఐ మెయింటైన్. ఇంకేదైనా జ్యువెలరీ బాక్స్ ఏదైనా కవర్‌లో పెట్టుకోండి మీరు. బాక్స్ ఇలానే పెట్టుకోవాలని ఏం లేదు. సారీ, ఏదైనా బాక్స్‌లో పెట్టుకోవచ్చు మీరు. కవర్స్ మాత్రం ఇలా ఉండాలన్నమాట. ఇలా ఇలాంటి కవర్స్‌లో మనం పెట్టుకోవాలి. ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఎలా పెట్టుకుంటాం మనం ఏదైనా గ్రాసరీస్ అలా అన్నమాట. 1 గ్రామ్ మెయింటైన్ చేసేది అలా మెయింటైన్ చేస్తేనే మనకి లాంగ్ రన్ ఇస్తాయండి. ఓకే. సో, ఇలా ఉంది అది. మీకు అందులో ఏది చాలా నచ్చింది ఫేవరెట్ ఏది? అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు చెప్తానండి ఆ స్టోర్. యాక్చువల్‌గా వీళ్ళది నేను తీసుకున్న ఈ కలెక్షన్స్ అన్నీ రమ్య నాగేంద్ర జ్యువెలరీ అని, రమ్య నాగేంద్ర ఇమిటేషన్ జ్యువెలరీ అని ఆహ్, ఇన్‌స్టా పేజ్ నుంచి ఫస్ట్ తీసుకున్నా నేను. ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి నేను తీసుకుంటున్నాను అక్కడ. వాళ్ళ దగ్గర. తన దగ్గర చాలా బావుంటది. బెస్ట్ క్వాలిటీ. నేనేదో చెప్పాలని గాదు. నేను యూజ్ చేశా కాబట్టి నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. కాబట్టి మీకు చెప్తున్నా. నాట్ ఓన్లీ షార్ట్ బీట్స్ అండి. లాంగ్ బీట్స్, లాంగ్ బ్లాక్ బీట్స్‌వి గూడా తన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి. నేను నార్మల్‌గా లాంగ్ చైన్స్ ఐ మీన్ లాంగ్ బ్లాక్ బీట్ చైన్స్ వేసుకోను కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ దట్ మచ్ బికాజ్ నా దగ్గర ఆల్రెడీ గోల్డ్‌ది ఉంది. బట్ స్టిల్ ఐ డోంట్ యూజ్ ఇట్. షార్ట్‌ది గూడా చాలా ఏసుకొని బోర్ చేసి నేను అక్కడ పెట్టేసినా అనమాట. నాకైతే ఇవన్నీ ఓవర్ నైట్ ఇవన్నీ గోల్డ్ అయిపోతే బాగుండేది అనిపిస్తది అప్పుడప్పుడు. అట్లా అనిపిస్తది గదా మనకి. నాట్ ఓన్లీ దిస్ ఏదైనా మనం 1 గ్రామ్ జ్యువెలరీ నాకు తెలవదు ఎంతమందికి అనిపిస్తదో. బట్ నాకైతే అనిపిస్తది. ఏదైనా మంచి ఐటెమ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గానీ తీసుకున్నాం అనుకోండి. నేనైతే బేగం బజార్ నుంచి తీసుకున్న ఏదైనా స్టోర్ నాట్ ఓన్లీ బేగం బజార్, రమ్య నాగేంద్ర వాళ్ళ దగ్గర గూడా ఒక కడ తీసుకున్నా. అది కూడా చూపిస్తా తర్వాత ఎప్పుడైనా. ఆ కడ గూడా నేను అనిపిచ్చేదనమాట. అబ్బా! ఇది ఇంత బావుంది. ఓవర్ నైట్ ఇది గోల్డ్ ఐటెమ్ అయిపోతే బాగుండు అన్నట్టు. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ ఏదైనా మిరాకిల్ అయిపోతే బాగుండు అనిపిస్తది నాకు. అఫోర్డ్ చేయలేము మనం ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి గోల్డ్ కాబట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకొని సాటిస్ఫై అవుతా నేనైతే. సో, మీకందరికీ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం రీల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా నేను చూసినప్పుడు నాకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నేను డెఫినెట్‌గా మీకు అందరికీ షోకేస్ చేస్తాను. అండ్ వచ్చేసి రమ్య నాగేంద్ర జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ వాళ్ళ స్టోర్ రీసెంట్‌గా సరూర్ నగర్‌లో ఓపెన్ చేశారండి. సరూర్ నగర్‌లో సమ్ ప్రియదర్శిని పార్క్ ఆల్మోస్ట్ బిహైండ్ కాదు ఫ్రంట్ వర్డ్ అనుకుంటా. అక్కడ ఉంటది. తన పేజ్ ఉంది. రమ్య నాగేంద్ర ఇమిటేషన్ జ్యువెలరీ పేజ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అందులో వాళ్ళ గూగుల్ మ్యాప్స్ అడ్రెస్ కూడా ఉంది. వాళ్ళ అవి ఉంటాయి కదా మనవి లొకేషన్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా! లొకేషన్ కోఆర్డినేట్స్ దాన్ని ప్లేస్ చేసుకొని కోఆర్డినేట్స్ చూసుకొని నేను ఆహ్, అంటే ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళాను. కరెక్ట్ లొకేషన్‌కి వెళ్ళానండి నేనైతే. కరెక్ట్ ఎక్కడంటే వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికే వెళ్ళిపోయా. కోఆర్డినేట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి అవి. ఎగ్జాక్ట్ ఉన్నాయి. సో, మీరు వెళ్ళొచ్చు. రీసెంట్‌గా ఓపెన్ చేశారు వాళ్ళు. మార్చ్ 6 రోజు ఓపెన్ చేశారు. నేను 7థ్‌కి వెళ్ళాను. అంటే సమ్ ఆఫర్స్ పెడతారు కదా! ఓపెన్ చేయంగానే అవుట్‌లెట్స్ అలా. అండ్ వాళ్ళది ప్లేస్ వచ్చేసి జగిత్యాల అనుకుంటా. బట్ వెబ్‌సైట్ కూడా ఉంది వాళ్ళది రమ్యానాగేంద్ర.com అని. సో, ఇది వన్ ఆఫ్ ది స్టోర్స్. మన బేగం బజార్‌లో కూడా చాలా ఉంటాయి. బట్ ఇంత ఐ క్యాచీ‌గా నాకు అనిపించలేదు. అండ్ ఐ క్యాచీ‌గా అనిపించినా కూడా ఇంత రీజనబుల్ అంటే అఫోర్డబుల్ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజింగ్ అయితే అనిపియలేదు. ఇవన్నీ 390 అండి. అండ్ ఒక్కటే నేను మీకు డబుల్ లేయర్ చూపించా కదా! ఇది మాత్రమే 100 ఎక్కువ. దిస్ ఇస్ 490. ఓకే. దిస్ వన్ ఇస్ 490. రెస్ట్ ఆల్ ఆర్ 390. ఓకే. డబుల్ లేయర్ చైన్ కాబట్టి అది ఒక 100 ఎక్కువ. అండ్ తను షిప్పింగ్ కూడా ఫ్రీ పెడతది. ఏదైనా లొకేషన్‌కి ఒకవేళ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని వాళ్ళు డిస్పాచ్ చేసినా, డెలివరీ చేసినా కూడా ఆహ్, షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది తన దగ్గర. సో, 390 వాళ్ళ ఆన్‌లైన్‌లో కూడా అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా 390. ఆఫ్‌లైన్ ఇస్ ద పేజ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్య నాగేంద్ర అని టైప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయి ఉంది కాబట్టి. యెస్. ఇక్కడ చూడండి. సో, రమ్య నాగేంద్ర అఫీషియల్ అని ఉంది కదా! లింక్స్ ఉన్నాయి. ఇది రమ్య నాగేంద్ర వేర్ హౌస్ సరూర్ నగర్‌లో ఉందా? సో, దిస్ ఇస్ అవుట్‌లెట్ ఓపెన్డ్ రీసెంట్‌లీ లాస్ట్ మంత్ మార్చ్‌లో ఓపెన్ అయింది. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి. వాట్సాప్ నుంచి బుక్ చేసుకోవాలి అంటే మీరు వాట్సాప్ నుంచి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అ బుకింగ్ వెబ్‌సైట్ రమ్యానాగేంద్ర.com.
సో నా వీడియో మీరు చూసారు కదా, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ యూనో ఐ విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ డిఫరెంట్ కాంటెంట్స్ అండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు నేను చేయగలిగింది మీకు చూపించగలిగింది అయితే డెఫినెట్గా నేను ప్లాన్ చేసి తీసుకొస్తాను. కొన్ని అనుకుంటున్నాను, కొన్ని ఉన్నాయి మైండ్లో కాన్సెప్ట్స్ విత్ కిడ్స్ అండ్ ఆల్, సమ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్ వొకాబులరీ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో ఏదైనా ఇలాంటివి డిఫరెంట్ మీకు యూస్ఫుల్ అనిపించే షాపింగ్ కానీ ఏదైనా సమ్ లా కైండ్స్ తీసుకొస్తానండి. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద video. Please stay tuned to my channel. Thank you. See you all.